మీకు అభివృద్ధి కలుగునుగాక, మీకు ఫలము కలుగునుగాక, మీకు వెలుగు కలుగుగాక, మీకు స్వస్థత కలుగునుగాక, మీకు రక్షణ కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, మీకు క్షేమము కలుగునుగాక, కృప మీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట మనం ఈ పూట చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 23వ వాక్యంలోని చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను. చూడండి, ఈ వాక్యం రాజైన హిజ్కియాను గూర్చి వ్రాయబడిన మాటలండి. హిజ్కియాను గూర్చి చాలా విషయాలు మనం చదువుతూ ఉంటాం. మనం అనేక సందర్భాలలో అధైర్యపడినప్పుడు, బలహీనపడినప్పుడు ప్రాముఖ్యంగా హిజ్కియా చరిత్ర మనకి ఎంతో ధైర్యాన్ని కలిగిస్తుంది, విశ్వాసాన్ని కూడా పుట్టిస్తుంది. ఎందుకంటే ఆయన దేవునితో ఒక సత్సంబంధం కలిగిన వాడై, దేవునితో ఒక వ్యక్తిగత అనుభవం కలిగిన వాడై నడిపించబడిన రాజు అని చెప్పుకోవాలి. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత పొందిన వాడయ్యాడట. అంటే అంతవరకు అతడు ఎన్నో కార్యాలు చేసినప్పటికీ ఎంతో భయభక్తులు కలిగిన వాడై, ఎంతో నీతి నిజాయితీ కలిగిన వాడై, దేవుని మీద అచంచలమైన విశ్వాసము కలిగిన ఒక రాజు అయినప్పటికీ ఇదిగో ఈ వాక్యం మరొక క్రొత్తదైన శైలిని మనకు తెలియపరుస్తుంది. అప్పటి నుండి, ఇక్కడ ఎప్పటి నుండి ఏం జరిగింది అక్కడ అని కనుక ఈ చరిత్రలో మనం చదువుతూ వస్తే ఒక వింతైన కార్యక్రమం, ఒక మేలుకొలుపును కలిగించే ఒక అనుభవం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేంటంటే, అష్షూరు రాజైన సన్హెరీబు ఇశ్రాయేలీయుల మీద మరి వ్యతిరేకంగా దండెత్తి వచ్చినప్పుడు ఈ సన్హెరీబు చాలా గర్విష్టి అని వాడండి. అహంకారపు మత్తుతో విర్రవీగుతూ తన శక్తితో, తన సామర్థ్యతతో ఏదైనా చేయగలను అని అహంకారపు మనస్తత్వం కలిగిన వ్యక్తి సన్హెరీబు. అతడు చాలా పొగరబోతు మాటలు మాట్లాడుతూ ఈ యూదా రాజైనటువంటి ఈ హిజ్కియా మీద అతడు కత్తులు నూరాడండి. హిజ్కియా తన ప్రజలకు దేవుని యొక్క శక్తిని కనపరుస్తూ, మన ప్రభు మన చేయి విడిచేవాడు కాదు, నిశ్చయంగా మన దేవుడు అద్భుతం చేస్తాడు, శత్రువుల చేతికి అప్పగించి మౌనంగా ఉండేవాడు కాదు, ఆయన నిశ్చయంగా మనకు ఒక విడుదల ఇస్తాడు, మీరు అధైర్యపడద్దు అని ధైర్యపు మాటలు ప్రజలకు అందిస్తూ, ఎదురైన సమస్యలలో మనం నిలబడాలి, అధైర్యపడకూడదు, దేవుడు ఒక గొప్ప అద్భుతం చేస్తాడు, శత్రువు మన ఎదుట ఎంత శక్తి కలిగిన వాడైనప్పటికీ మన దేవుడు అంతకు మించిన శక్తి కలిగిన వాడు, ఆయనకి మించిపోయింది ఏమీ లేదు, కాస్త మీరు ధైర్యంగా ఉండండి అని హిజ్కియా ప్రజలను ధైర్యపరుస్తున్నప్పుడు ఈ సన్హెరీబు చాలా అపహాస్యపు మాటలు మాట్లాడుతూ, అంటే ఓడిపోయిన రాజులందరూ వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని విడిపించలేకనే కదా ఓడిపోయింది. అంటే మీ దేవుడు వాళ్ళకంటే గొప్ప దేవుడా? వాళ్ళు కూడా వాళ్ళ దేవతల్ని, వాళ్ళ దేవుళ్ళని చూపెట్టే ఆఖరికి వాళ్ళు ఓడిపోయి చేతులు ముడుచుకొని చేతగాని వాళ్ళ వాళ్ళే సతికిలబడింది. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు,
దేవుడు అంటే సహాయం చేస్తాడట. ఇదిగో ప్రజలారా, ఈ రాజైన హిజ్కియా మాట మీరు విన్నారంటే నిశ్చయముగా మీరు హతులైపోతారు అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల చరిత్రలో సర్వసాధారణంగా యుద్ధాలు జరగడం, జయ అపజయాలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ హిజ్కియా జీవితంలో మనం గమనించినప్పుడు హిజ్కియాను గురించి వ్రాయబడిన మాట, అతడు యెహోవాను హత్తుకొని తమ పితరుడైన మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడిచిన వాడు గనుక దేవుడు అతనికి తోడై ఉండి తాను వెళ్ళిన చోటల్లా దేవుడు అతనికి జయమును అనుగ్రహించను అనే మాట మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. సర్వసాధారణంగా రాజులకి అపజయాలు వాళ్ళకి మామూలే అయినప్పటికీ హిజ్కియా జీవితంలో అలా కాదు. తాను వెళ్ళిన చోటల్లా అతనికి జయమే కలిగిందండి. అందుచేత ఈ చరిత్రలో మనం గమనించినప్పుడు ఈ సన్హెరీబు విర్రవీగిపోతున్నాడు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఎవడరా నీ దేవుడు? నీ దేవుడు ఎట్లా నిన్ను విడిపిస్తాడు? ఎంత శక్తి సామర్థ్యత గలవాడు? నా చేతిలో నుండి నీ ప్రజల్ని విడిపించగలడా అని అహంకారపు మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా చూడండి, ఒక ఆశ్చర్యమైన సంగతి మనం ఈ వాక్యంలో గమనించాలి. ఆ మాటల్ని నేను మీకు చదివి వినిపిస్తానండి. ఈ 32వ అధ్యాయంలోనే 20వ వాక్యంలో వ్రాయబడి ఉందండి. 20వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా. పిల్లలారా చూడండి, వాక్యంలో నేను మీతో చెప్పాలనుకున్న మాట, ఈయన ఒక రాజు అండి. ఈ రాజు ఈ ప్రవక్త అయిన యెషయా దగ్గరకు వచ్చి ఈ రాజు ఈ ప్రవక్త అయిన యెషయా ఇద్దరు కలిసి యెహోవా సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టడం ప్రారంభించారంటండి. ఇది ఆశ్చర్యంగా లేదండి? ఒక దేశానికి అధినేతగా ఉన్న రాజు ఒక దైవ సేవకులతో కలిసి ప్రార్థన చేయడం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవంగా మనకు అధికారులైన వాళ్ళు, ఒక ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు మనకు కనబడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేయమని ఆదేశిస్తుంటారు. మరి ఇంత గొప్ప రాజు అయిన హిజ్కియా, ఇంత ఉన్నత స్థితిలో ఉన్న హిజ్కియా ఒక సేవకునితో కలిసి మోకరించి ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాడంటే అతని యొక్క ఆధ్యాత్మికమైన స్థితి చూడండి. ఒక సేవకునితో సమానంగా. ఇప్పుడు సేవకుడు అంటే ఒక భారం ఉంటుంది, ప్రభు సన్నిధిలో మొరపెట్టే అలవాటు ఉంటుంది, ప్రభు దగ్గర ఆలోచన అడిగే అలవాటు ఉంటుంది. ఒక సేవకుని యొక్క ఆధ్యాత్మికమైన విలువలు వేరండి. ఒక ప్రవక్త యొక్క స్థితి వేరండి. ఆ ప్రవక్తతో సమానంగా ఈ రాజు కూడా సింహాసనాన్ని విడిచాడు, ఆధిపత్యాన్ని వదులుకున్నాడు, అధికారాన్ని విడిచిపెట్టాడు. ఎంత వినయ విధేయతలతో ఒక సేవకునితో కూడా కలిసి. నేను ఒక మాట అంటాను, ఈ రోజున ఎన్నో సమస్యలు మన ఎదుట నిలబడవచ్చు, ఎన్నో అవాంతరాలు అభ్యంతరాలు కనబడవచ్చు, వినబడవచ్చు. అయితే ఒక సేవకునితో కూడా కలిసి, సేవకులతో సమానమైన ఆధ్యాత్మికమైన అనుభవాలు కలిగి మొరపెట్టే ఆ యొక్క స్థితికి మనం వస్తున్నామండి. మన పదవులు అడ్డొస్తాయి, మన కులము అడ్డొస్తుంది, ఇగో ఫీలింగ్, నేనేంటి, నేను దిగి వెళ్ళి వాళ్ళు అడగడం ఏంటి, వాళ్ళతో కలిసి నేను ప్రార్థన చేయడం ఏంటి, నేను చీటీ రాసి పంపిస్తే ప్రార్థన చేయరా, లేక ఫోన్ చేస్తే ప్రార్థన చేయరా, వాళ్ళకు ఒక కబురు నేను పంపిస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళ దగ్గర నేను కూర్చుని వాళ్ళతో కలిసి. ఇదిగో ఇలాంటివి మనకు అడ్డొచ్చే విషయాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ యెషయా ప్రవక్త అలాగే రాజైన హిజ్కియా వాళ్ళు ఇద్దరు కలిసి ప్రభు సన్నిధిలో ఎంత 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 తగ్గింపు కలిగిన వారై వాళ్ళు ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో. ఆశ్చర్యమైన సంగతి చెప్పిన ఆ తర్వాత వాక్యాలు నేను చదువుతున్నానండి. ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను, స్తోత్రం కలుగును గాక. అయిపోయింది చాప్టరు. ఇక దానికి తడువు లేదండి. మీరు లేఖనాల్లో చూడండి, హిజ్కియా ప్రార్థనకి దేవుడు వెంటనే సమాధానం ఇస్తూ వచ్చాడండి. ఇది ఒక్క చోటే కాదు, పలు సందర్భాలలో పలు చోట్ల హిజ్కియా మొరపెడితే వెంటనే దేవుడు సమాధానం ఇస్తూ వచ్చాడు. ఆలస్యం లేదు, అలక్ష్యం లేదు, తడువులేనే లేదండి. ఎందుకు దేవుడు ఈ హిజ్కియా ప్రార్థన మీద అంత ఆసక్తిని కనపరిచాడంటే అతని ఆధ్యాత్మికమైన స్థితి అది.
ప్రభువా నాకు ఆయుష్ను పొడిగించని అలా తిరిగి ప్రార్థన చేస్తే వెంటనే సమాధానం వచ్చింది. ఇక్కడ చూడండి, దైవ సేవకులతో కూడా కలిసి ఎప్పుడైతే మొరపెట్టాడో వెంటనే దేవుడు సమాధానం, ప్రార్థన ఆలకించి యెహోవా ఒక దూతను పంపెను. అప్పుడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేన నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. ఎంత ఘనమైన మాట చూడండి. నిన్నటిదాకా మీసాల మెలేసి కాలు రెగరేసి గర్వపు మాటలు. ఎవడరా నీ దేవుడు? ఎలా విడిపిస్తాడరా నీ దేవుడు? నేను జయించి వచ్చిన దేశాలన్నీ వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని కాపాడారట్రా అని విచ్చలవిడిగా మాట్లాడిన ఆ అష్షూరు రాజు ఈ రోజున నోటి మీద వేలేసుకొని సిగ్గునందిన వాడై మాటను కూడా మాట్లాడలేదు. ఒక్క దేవదూతను పంపాడంతే. పాళెములోనికి వెళ్ళింది దేవదూత. వాళ్ళ పరాక్రమశాలుల్ని, వీరుల్ని, శూరుల్ని అలా మొత్తితే ఇక సిగ్గునందిన వాడై, ఏమి చేయలేని వాడై అతడు తిరిగి వెళ్ళిపోయాడట. అంత మాత్రమే కాదండి, అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు, ఎవరు? అష్షూరు రాజు అతనికి ఒక దేవుని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? తమ దేవుని గుడిలో ప్రవేశించినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తి చేత చంపిరి. దారుణమైన సంగతి. ఆయన వాళ్ళ దేవుడికి ఏదో చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ దేవుని గుడిలోనే అతని కడుపున పుట్టిన బిడ్డలే అతనిని కత్తివాతను వేశారండి, కత్తితో చంపి పడేశారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపుల వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి, చూసారండి, ఎప్పటి నుండి ప్రజలకే ఆశ్చర్యం కలిగింది, ప్రజలకే సానుభూతి కలిగింది, ప్రజలకే రాజు మీద ఇష్టం కలిగింది. మా రాజు మా కొరకై తగ్గించుకునేవాడు, మా రాజు అహంకారపు మత్తుతో ఉండేవాడు కాదు, దైవ సేవకులతో కూడా కలిసి ప్రార్థించే ప్రార్థన వీరుడు, దేవునితో అత్యున్నతమైన సహవాసం కలిగిన వాడు, ప్రార్థన చేత దేనినైనా సాధించగలిగిన శక్తి కలిగిన దేవుడు. మేము ఎంత ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. అట్లని యెహోవాకి అర్పణలు అర్పించారట, రాజుకి కానుకలు తీసుకుని వచ్చి ఇచ్చారట. అప్పటి నుండి సకల జనముల దృష్టికి అతడు ఘనత నొందిన వాడయ్యాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో చెప్పగలిగింది, మనం ఎప్పుడైతే మనల్ని మనం రిక్తులుగా చేసుకొని ప్రభు దగ్గర మోకరించగలుగుతామో, ఎప్పుడైతే ఆయన సముఖంలో కన్నీరు కార్చి ప్రార్థన వీరులతో కూడా కలిసి, దైవ సేవకులతో కూడా ఐక్యత కలిగి, సఖ్యత కలిగి, సమాధానం కలిగి ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించగలుగుతామో వెంటనే మనకు సమాధానం కలుగుతుంది. మన కుటుంబాలు దీవించబడతాయి, మన వ్యాపారాలు ఆశీర్వదించబడతాయి, మన చేతి పనులు వృద్ధి నొందుతాయి. అంత మాత్రమే కాదు, అన్ని విషయాలలో మనం ఘనత నొందిన వారమై మన ఎదుట నిలిచిన శత్రువుని తరిమి కొట్టగలుగుతాం, జయాన్ని మనం పొందుకోగలుగుతాం. కానీ ఈ రోజున అలాంటి ప్రార్థన మనకు కరువు అయిపోతుంది. అది కరువు కాకూడదు. ఆనాడు మనకు ఘనత కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు అందరి దృష్టికి మనం ఘనత నొందిన వారం అవుతాం. ఉన్నత స్థితిలో ప్రభు కొరకై సాక్షిగా నిలబడగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. గనుక మనమందరం కూడా ఈనాటి పరిస్థితులను బట్టి కలిసికట్టుగా, ఐక్యంగా, సేవకులు, సంఘము అందరం కలిసి ఎంతో ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. మన కుటుంబాల కొరకు, మన ప్రాంతాల కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయాలి. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు.
ఆనాడు హిజ్కియా గొప్ప కార్యాలు చేయగలిగాడు. మీ శక్తిని బట్టి, మీ సన్నిధిలో ప్రార్థించుటను బట్టి, దైవ సేవకుడైన యెషయాతో కూడా కలిసి మొరపెట్టి ప్రార్థన చేసి ఆశ్చర్యమైన వినూత్నమైన కార్యాలు నాయనా చవి చూడగలిగాడు. అలాంటి హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించి, అలాంటి జవాబును మేము చూచేటట్లు, అలాంటి మీ కార్యములను మేము వీక్షించేటట్లు మీరు కృప చూపించమని వేడుకొనుచున్నాను. మీ సన్నిధిలో మొరపెట్టనివ్వకుండా మాకు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాలని తొలగించండి నాయన. మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ పేరేంటమ్మా? నా పేరు మరియమ్మ. మీరు ఎంతకాలం అయింది రక్షించబడి? 15 సంవత్సరాలు అవుతుంది. మీది ఏ ఊరు? మాది నాగాలం కింద నాలి గ్రామం, పల్లి గ్రామం. మా పెద్ద కుటుంబమే. మా ఆడపడుచులు 7. వాళ్ళలో ఉంచి నేను చాలా వినిసిపడి చాలా బాధపడ్డాను. ఆ బాధ తట్టుకోలేక నేను పుట్టింటికి వెళ్తే మా వదిన ఓ బైబిల్ ఇచ్చింది. మా వాళ్ళందరూ బైబిల్ ఇచ్చికి వెళ్తున్నాం, ఎక్కడికంటే పోయిన ఆస్తి నీ తిరిగి వచ్చిద్ది అన్నారు. అయినా సరే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను అనుకున్నాను. అలా మళ్ళీ నేను విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చినాక దేవుణ్ణి అడిగాను, ప్రభా రక్షణ తీసుకుంటాను, వెంటనే నా స్థితిని మార్చేయమని అడిగాను. వెంటనే మళ్ళీ రక్షణ తీసుకుంటాం జరిగింది. ప్రభా నేను ఎలా బతకాలి, నేను నీకు సాక్షిగా ఉండాలంటే అనుకున్నాను. నాకు బలహీనత వచ్చింది. నేను ఆపరేషన్ చేసుకున్న బలహీనత వచ్చింది. ఆ బలహీనత మాలని తగ్గిపోతే మళ్ళీ నేను నెల కింద చెల్లించుకుంటాను ప్రభా నా కష్టజీతం అనుకున్నాను. వెంటనే తగ్గిపోయింది. తగ్గిపోయిన వెంటనే రక్షణ తీసుకున్నాను. నేను మళ్ళీ తిరిగి ప్రభుని అడిగాను నేను ఎలా జీవించాలనుకున్నాను. నేను 4 ఊళ్ళకి మొట్టాన్ని తీసుకెళ్తాకి, నేను మేస్త్రిగా ఉంటాకి. దేవుని స్తోత్రం. మరి నా కుమారుడికి బలహీనత వచ్చినప్పుడు నేను శ్రీలకోటలో తీర్మానం చేస్తున్న ప్రభా యవన బిడ్డల కొరకు నేను అనేకుల కొరకు చేస్తాను. మళ్ళీ తిరిగి నా కుటుంబం ఎలా పాడైపోయిందో మళ్ళీ అలా కట్టబడి నా దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను చూసి సంతోషపడాలనుకున్నాను. నేను 10 మందిని బతికించగలిగే శక్తినిచ్చాడు దేవుడు. నాకు అభివృద్ధి ఇచ్చాడు. 4 బతకగలిగే కొరకు ఇచ్చాడు దేవుడు. మీకు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా అనేకుల మధ్యలో సాక్షిగా నిలబెట్టును గాక. ఆమేన్.